హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బుల్లబ్బాయి అయితే అహల్య గురించి నిజం చెప్పేయడానికి అందరి దగ్గరికి అయితే వస్తాడు. ఇక నిజం చెప్పబోతూ ఉండగా సడన్ గా అయితే బుల్లబ్బాయి గొంతుపోతుంది. దాంతో అందరూ తిట్టి అక్కడి నుంచి బుల్లబ్బాయిని పంపించేస్తారు. ఇక తరువాత గౌతమ్ అయితే ఆకాష్ దగ్గరికి వచ్చి, ఒరే చాలా థ్యాంక్స్ రా, మొన్న అనుకోకుండా గొంతుపోయింది, కానీ ఈరోజు చిన్న ఇంజెక్షన్ సమయానికి ఇచ్చి వాడి గొంతు పోయేలా చేశావు, థ్యాంక్స్ రా అని గౌతమ్ అయితే ఆకాష్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇదంతా నువ్విచ్చిన ఐడియాయే కదరా, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఐడియా ఇచ్చావు అని అయితే ఆకాష్ గౌతమ్ తో అంటూ ఉంటాడు. ఇక తరువాత డాక్టర్ నీలిమ అయితే అక్కడికి వస్తుంది. ఇక అప్పుడు సుభద్ర, అర్జున్ ప్రసాద్ ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ కూడా వస్తాడు. డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్ చేయడం వల్లే మా కోడలు ఈ రోజు ఇలా ఉంది. తను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం మీరే. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదమ్మా అని అయితే అర్జున్ ప్రసాద్, సుభద్రలు అంటూ ఉంటారు. లేదండి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే. ఈ రోజు వాళ్ళిద్దరూ ఇలా ఉన్నారంటే దానికి కారణం గౌతమ్మే. మీరు గౌతమ్ని చాలా పెంపకం, మీ సంస్కారం అన్నీ కూడా గౌతంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవే ఈ రోజు గౌతమ్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రుల పెంపకం బట్టే కదా ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. తల్లి బిడ్డలను బాగా చూసుకోవాలి అంటే ముందు అతను తల్లిదండ్రుల నుంచి సంస్కారం, వ్యక్తిత్వం నేర్చుకుంటేనే కదా అవి మీరు ఎంత గొప్పగా అందించారో ఈ రోజే నాకు తెలిసింది. ఈ రోజు గౌతమ్ ఇలా ఉన్నాడంటే అది మీరు పెంపకం, వ్యక్తిత్వం వలనే. మీరు మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారండి అని అయితే నీలిమ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అర్జున్ ప్రసాద్, సుభద్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక గౌతమ్ కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే నీలిమ అయితే అహల్య ఉన్న రూమ్లోకి వెళ్ళి, అహల్య ఇప్పుడు ఎలా ఉంది? నేను డిశ్చార్జ్ ఫామ్ రెడీ చేశాను, రేపు మార్నింగే నువ్వు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అని అహల్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ నీలిమ ఇలా అంటూ ఉంటుంది, నేను నిన్న నీకు ఒక విషయం చెప్దామనుకున్నాను, కానీ అప్పుడు అందరూ ఉన్నారు అని చెప్పకుండా వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది. ఏంటి మేడం, ఏమైనా సమస్య? చిన్నదా పెద్దదా? చెప్పండి మేడం అని అయితే అంటూ ఉంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అహల్య. సమస్య ప్రస్తుతానికి చిన్నదే, కానీ నువ్వు అలానే వదిలేస్తే అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అసలు ఏం జరిగిందంటే అని నీలిమ ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇక అప్పుడే డోర్ తెరుచుకుని గౌతమ్ అయితే అక్కడే ఉండి అంతా వింటూ ఉంటాడు. మరి ఇప్పుడు డాక్టర్ నీలిమ చెప్పబోయే విషయం దేని గురించి? అహల్య గురించా లేక బిడ్డ గురించా? అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.